ఎపిసోడ్ 1 అమ్మ ఒడిలో ఆరంభం. అనురాధ కష్టాలు ఎదురైనా చిరునవ్వు మానని తల్లి వికాస్. 10 ఏళ్ల తెలివైన బాలుడు కాని సిగ్గుపడే బాబు. ఈ కథలో వికాస్ తన జీవితంలో ఎలా సక్సెస్ అవుతాడో, ఎన్ని ఎదురు దెబ్బలు తింటాడో ఈ ఎపిసోడ్స్లో చూద్దాం రండి. ఒక ప్రశాంతమైన దక్షిణ భారత గ్రామంలో పక్షుల కిలికిలలు, తడినేర సువాసనతో ఉదయం మెల్లగా మేల్కొంటుంది. అత్తరే జీవిస్తుంది అనురాధ. ఒక తల్లి తన ప్రపంచం కంటే పెద్ద కలలతో జీవిస్తుంది. ఆమె కుమారుడు వికాస్ కింద కూర్చుని పుస్తకాలతో పోరాడుతుంటాడు. ఇంజనీర్ అవ్వాలని కలలు కంటాడు. కాని జీవితం మాత్రం అంత సులభం కాదు అనుకుంటాడు. తండ్రి పేరు వినగానే వికాస్ కళ్ళలో నిశ్శబ్దం నిండింది. ఆయన నగరానికి వెళ్లి చాలా కాలమైంది, కాని తిరిగి రాలేదు. తర్వాత రోజు స్కూల్లో టీచర్ అడుగుతారు, బాలురా, మీరు పెద్దయ్యాకేమవ్వాలని అనుకుంటున్నారో? పిల్లలు ఒక్కొక్కరు డాక్టర్, పోలీస్, క్రికెటర్ అవుతాం అని అంటారు. టీచర్ వికాస్ వైపు చూస్తూ, నువ్వేమవ్వాలనుకుంటున్నావు వికాస్? ఇంజనీర్ అవ్వాలి మాస్టారు అని అంటాడు. టీచర్ మంచిగా నవ్వుతూ, అద్భుతం, కల ఉంటే కష్టం చేయాలి వికాస్ అని అంటారు. మొదటిసారి ఎవరో వికాస్కి నువ్వు చేయగలవు అని నమ్మకమిచ్చారు. సాయంత్రం సూర్యుడు పొలాల వెనుక అస్తమిస్తున్నాడు. అనురాధ చెమటతో తడిసిన దుస్తుల్లో ఇంటికి వస్తోంది. కాని ముఖంలో మాత్రం ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. వికాస్ ఆనందంగా, అమ్మా, మాస్టారు చెప్పారు నేను ఇంజనీర్ అవ్వగలనని. అనురాధ కన్నీళ్లతో నవ్వుతూ, తప్పకుండా అవ్వగలవు బాబూ, మన పేదరికం మనల్ని ఆపలేదు అని అంటుంది. ఆ రాత్రి వాళ్లకి తినడానికి ఏమీ లేదు. కాని కలలు మాత్రం పెద్దవే కంటారు. వికాస్ నిద్రలోకి జారుకున్నప్పుడు అనురాధ ఆకాశం వైపు చూసి మెల్లగా ప్రార్థించి, దేవుడా, నా కొడుకు కలలు నెరవేరాలి, నేను చూడకపోయినా సరే. ప్రతి గొప్ప కల ఒక తల్లి గుండెలో పుడుతుంది. ఆ రాత్రి నక్షత్రాల కంటే ఎక్కువగా ప్రకాశించింది. మన కథలు డాక్టర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటా.